పిల్లలు, ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోట 4వ పాఠం పరివర్తన పాఠానికి అన్ని సాధనా పత్రాలకు సమాధానాలు చెప్పుకుందాం. ఇప్పుడు సాధనా పత్రం 1 చెప్పుకుందాం. చదవడం, వ్యక్తపరచడం. పాఠంలోని ఒత్తిలేని పదాలను రాయండి. ఉదాహరణకు రాము, గది, గొంతు, దారి, బడికి, దూరం, చాలా, పని. తర్వాత పై పట్టికలో గుణింతాక్షరంతో మొదలయ్యే పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు పిల్లలు, దారి, రాము, కాకి, గూడు, ముఖం, గింజలు, కాలం, సుఖం, లేదు, చీమ, దిగులు. తర్వాత పాఠంలో ఉన్న గుణింతాక్షర పదాలు గుర్తించి రాయండి. ఉదాహరణకు తోట, చిందర, దూరం, మామిడి, కిలకిలలు, వానాకాలం, తేనెటీగ, మాటలన్నీ, దిగులు. తర్వాత కింది పదాలలోని ద్విత్వాక్షరాలకు 0 చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలకు ద్విత్వాక్షరాలు గుర్తించి 0 చుడతాం. అమ్మ, ఆట, గది, రాము, బడి, ఇష్టం, ఇల్లు, దారి, పూలు, గొంతు, తోట, ముఖం, పిల్లలు, పక్షులు, అక్కడ, దిగులు, గింజలు, తుమ్మెద, అందం, బద్ధకం, మామిడి, రెక్కలు, పువ్వులు, సంతోషం, తేనెటీగ, పుస్తకాలు, కష్టపడి, అటువైపు, తెచ్చుకొని, వానాకాలం. ఇప్పుడు ఇందులో ద్విత్వాక్షరం ఉన్న పదాలకు 0 చుడదాం. అమ్మ, మా కింద మా ఒత్తు, ఇల్లు, లు కింద లావొత్తు, పిల్లలు, లా కింద లావొత్తు, అక్కడ, కా కింద కావొత్తు, బద్ధకం, దా కింద దావొత్తు, రెక్కలు, కా కింద కావొత్తు, పువ్వులు, ఊ కింద వావొత్తు, తెచ్చుకొని, చూ కింద చావొత్తు, తుమ్మెద, మీ కింద మావొత్తు. ద్విత్వాక్షర పదం అనగా ఒక అల్లుకి అదే అల్లు ఒత్తిగా వచ్చి చేరితే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఆ ద్విత్వాక్షరం ఉన్న పదాన్ని ద్విత్వాక్షర పదం అనేసి అంటాం. తర్వాత సాధనా పత్రం 2 చెప్పుకుందాం. పాఠంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు అమ్మ, అబ్బాయి, డబ్బున్న, ఇల్లు, తక్కువ, చుట్టుపక్కల, పిల్లలు, వెళ్ళాలి, రెక్కల, చెట్టు, చెప్పి, తుమ్మెద. ఒక అల్లుకి అదే అల్లు ఒత్తిగా వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అని అంటాం. అమ్మలో మా కింద మావొత్తు, అబ్బాయి, బా కింద బావొత్తు, డబ్బున్న, బూ కింద బావొత్తు, నా కింద నావొత్తు, ఇల్లు, లూ కింద లావొత్తు, తక్కువ, కా కింద కావొత్తు, చుట్టుపక్కల, టూ కింద టావొత్తు, కా కింద కావొత్తు, పిల్లలు, లా కింద లావొత్తు, వెళ్ళాలి, లా కింద లావొత్తు, రెక్కల, కా కింద కావొత్తు, చెట్టు, టూ కింద టావొత్తు, చెప్పి, పీ కింద పావొత్తు, తుమ్మెద, మీ కింద మావొత్తు వచ్చాయి. తర్వాత పాఠంలో సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. సంయుక్తాక్షర పదం అంటే ఒక అల్లుకి అదే అల్లు కాకుండా వేరే అల్లు ఒత్తిగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అనేసి అంటాం. ఉదాహరణకు ఇష్టం, సా కింద టావొత్తు, తండ్రి, డి కింద రావొత్తు, వ్యక్తి, వా కింద యావత్తు, కా కింద తావొత్తు, పుస్తకాలు, సా కింద తావొత్తు, ప్రకృతి, పా కింద రావొత్తు, శ్రమించి, సే కింద రావొత్తు, ఆత్రంగా, తా కింద రావొత్తు, కష్టపడి, సా కింద టావొత్తు, కూర్చొని, రా కింద చావొత్తు, ఇష్టంగా, సా కింద టావొత్తు, ఆత్మీయం, తా కింద మావొత్తు, కనిపిస్తోంది, సా కింద తావొత్తు వచ్చాయి. తర్వాత ఈ కింది పదాలను సరైన చోట ఉంచండి. కింది పదాలు కొన్ని ఇచ్చాడు. అవి ఇష్టం, గది, పేరు, బాగా,
ఉంది పెద్ద. ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు. ఆ పేరా, ఆ అబ్బాయి డాష్ రాము, ఆటలంటే అతనికి డాష్. రాము తండ్రి ఊర్లో డాష్ డబ్బున్న వ్యక్తి. డాష్ ఇల్లు కూడా ఉంది. ఆ రాము చదువుకోవడానికి ఒక డాష్ కూడా ఉంది. ఈ పదాలని సరైన చోట ఉంచుతాం. ఆ అబ్బాయి పేరు రాము, ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. తర్వాత పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరవో చెప్పండి. 1. తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా? ఈ మాటలు రాము అన్నాడు. 2. నాకు అంత తీరిక లేదు బాబు. ఈ మాటలు 9కి సంబంధించినవి. 3. ఇది గింజలు దాచుకునే కాలం. ఈ మాటలు చీమకు సంబంధించినవి. 4. ఎవరి పనిలో వారున్నారు కదా. ఈ మాటలు రాము అనుకున్నాడు. తర్వాత సాధనా పత్రం 3. కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పేరా, ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించాడు. తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే, నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి అని తుమ్మిద ఎగిరిపోయింది. ఇప్పుడు కింద ప్రశ్నలు ఇచ్చాడు, వాటికి సమాధానాలు రాద్దాం. పై పేరాలో సంభాషణ ఎవరి మధ్య జరిగింది? పై పేరాలో సంభాషణ రాము మరియు తుమ్మిద మధ్య జరిగింది. 2. రాము తుమ్మిదిని ఏమని అడిగాడు? రాము తుమ్మిదిని తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని అడిగాడు. 3. తుమ్మిద ఏమని చెప్పింది? రాముతో తుమ్మిద, నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి అని చెప్పింది. తర్వాత పరివర్తన పాఠం చదివారు కదా. పాఠంలో కింది పాత్రల స్వభావాలను రాయండి. పాత్ర స్వభావం. 1. రాము. రాముకు బద్ధకం ఎక్కువ, చదువంటే శ్రద్ధ తక్కువ, ఆటలంటే ఇష్టం. తర్వాత కాకి. ముందు చూపు కలది, వానాకాలంలో గూడు కట్టుకోవడం కష్టమని ఆలోచించి ముందుగానే గూడు కట్టుకుంటుంది. 3. తేనెటీగ. తీరిక లేకుండా శ్రమిస్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. పూలు వాడిపోయే లోపు పూల నుంచి తేనె సేకరిస్తుంది. 4. చీమ. ఏ పని ఎప్పుడు చేయాలో బాగా తెలిసినది, భవిష్యత్తు అవసరాలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడుతుంది, కష్టజీవి ఈ చీమ. తర్వాత సాధనా పత్రం 4 చెప్పుకుందాం. ఈ పేరా చదవండి. ఇక్కడ ఓ పేరా ఇచ్చాడు, ఆ పేరా చదువుదాం. అదేమిటి, నాతో ఎవరూ ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ ఎవరి పనిలో వారు ఉన్నారు కదా. నేను నా పని చేసుకుంటాను అని అనుకుంటున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచి ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది. పై పేర ఆధారంగా 5 ప్రశ్నలు తయారు చేయండి. ఉదాహరణకు, నాతో ఎవరు ఆడటం లేదు అని ఎవరు అనుకుంటున్నారు? 1. రాము కూర్చొని ఏం చేశాడు? 2. ఎవరి పనిలో వారున్నారు? 3. నా పని నేను చేసుకుంటాను అని అనుకుంటున్నది ఎవరు? 4. రాము దేనిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు? 5. రాముకి బడి ఎలా కనిపించింది? తరువాత కింది పేరా చదవండి. తారుమారైన పదాలను గుర్తించి సరైన ఖాళీల్లో రాయండి.
ఇక్కడ పేరాలో పదాలు తారుమారుగా ఇచ్చాడు. వాటిని కింద సరిచేసి రాయాలి. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ దారిలో వినిపించింది, బాబు, రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా త్వరగా తయారయ్యి మల్లాడు వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి కిలకిలలు తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి గొంతు ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది. వెంటనే దారి బడికి రాము మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ల గలగలలు పక్షుల భుజానికి వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ పదాలు తారుమారుగా ఇచ్చాడు. ఇక్కడ సరిచేసి రాద్దాం. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది, బాబు, రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది. వెంటనే దారి మళ్ళాడు రాము. మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. సాధనాపత్రం 5. పదజాలం. అంత్యాక్షరంతో పదాలను తయారు చేయండి. రాము చివర మూతో పదం ప్రారంభించాలి. ముంత, తాతో తలుపు, పూతో పురుగు, గూతో గుడి, డీతో డింకు. ఇలా మరికొన్ని పదాలను తయారు చేయండి. తర్వాత గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. 1. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ సంతోషంగా అనే దానికి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అర్థాన్ని మనం గుర్తించాలి. 1 బాధ, 2 లాభం, 3 ఆనందం. సంతోషంగా అనే దానికి అర్థం ఆనందం. తర్వాత రెండో ప్రశ్న, రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. ఇక్కడ ఊర్లో అనే పదానికి అర్థం ఉన్న పదాన్ని మనం గుర్తిందాం. 1 గ్రామంలో, పట్టణంలో, నగరంలో. ఊర్లో అనే పదానికి అర్థం గ్రామంలో. తర్వాత 3 ఒక్కొక్క పుల్లతో శ్రమించి గూడు కట్టుకున్నాను. ఇక్కడ శ్రమించి అనే పదానికి అర్థం చూద్దాం. బాధపడి, ఆనందించి, కష్టపడి. శ్రమించి అనే పదానికి అర్థం కష్టపడి. తర్వాత పాఠంలో నీళ్లను, పక్షులను, వాటి రెక్కలను, ప్రకృతిని వర్ణించారు కదా, ఆ వర్ణనా పదాలు రాయండి. ఉదాహరణకు నీళ్ళ గలగలలు. 1 పక్షుల కిలకిలలు. 2 రెక్కల టపటపలు. 3 ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. తర్వాత పాఠం చదివారు కదా, ఈ పాఠంలో రాము ఎవరెవరితో ఆడుకుందామన్నాడో రాయండి. 1 కాకి, 2 తేనెటీగ, 3 చీమ. ఇప్పుడు సాధనా పత్రం 6 చెప్పుకుందాం. పాఠంలో కాకి, తేనెటీగ, చీమ వంటి పక్షులు, కీటకాలు ఉన్నాయి కదా, మీకు తెలిసిన పక్షులు, కీటకాల పేర్లు రాయండి. పక్షులు పిచ్చుక, చిలుక, కొంగ, పావురం, గద్ద. ఇప్పుడు కీటకాల పేర్లు రాద్దాం. తూనెటీగ, దోమ, మిడత, బొద్దింక, ఈగ. తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. 1 ఇష్టం, అయిష్టం. 2 నవ్వడం, ఏడవడం. 3 ఆనందం, బాధ, విచారం. 4 మంచి, చెడు. 5 సుఖం, దుఃఖం. 6 ఆలస్యం, తొందర. 7 పెద్ద, చిన్న. 8 రాత్రి, పగలు. తర్వాత పాఠంలోని పేర్లు రాయండి. ఉదాహరణకు రాము, కాకి, తేనెటీగ, చీమ, తుమ్మెద. కింది పేరా చదవండి, సరిచేసి రాయండి.
ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. రాము దిగులు పడ్డాడు అని ఆత్రంగా అడిగాడు. చీమ, చీమ, మనం ఆడుకుందామా? మరోసారి. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. రాము దిగులు పడ్డాడు అని ఆత్రంగా అడిగాడు. చీమ, చీమ, మనం ఆడుకుందామా? రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ, చీమ, మనం ఆడుకుందామా అని అడిగాడు. ఇప్పుడు సాధనా పత్రం 7 చెప్పుకుందాం. స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది? రాము వెళ్ళిన మామిడి తోట పారుతున్న నీటి గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలు మరియు పచ్చని ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా ఉంది. తర్వాత 2వ ప్రశ్న. కాకి, తేనెటీగల, చీమల ద్వారా రాము ఏమి గ్రహించాడు? కాకి, తేనెటీగ, చీమల ద్వారా ఎవరి పనులు వారు చేసుకోవాలి అని గ్రహించాడు. తన పని బడికి వెళ్ళి చదువుకోవడం అని తెలుసుకొని బడికి బయలుదేరాడు. తర్వాత 3వ ప్రశ్న. కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు? ఇప్పుడు మనం కాలాన్ని వృధా చేస్తే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంది. కనుక కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత కింది ఆధారాలతో వానాకాలం గురించి 5 వాక్యాలు రాయండి. వానాకాలం మైండ్ మ్యాప్. వాగులు, వంకలు, పంటలు, వానలు, వరదలు, పచ్చదనం, మబ్బులు, జోరు వాన, పనులు. వానాకాలంలో వాగులు, వంకలు పారుతాయి. వానాకాలంలో సకాలంలో వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. 3. వానాకాలంలో వానలు ఎక్కువగా పడితే వరదలు వస్తాయి. 4. వానాకాలంలో జోరు వానలు కురుస్తాయి. 5. వానాకాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో కలకలలాడుతుంది. ఇప్పుడు సాధనా పత్రం 8 చెప్పుకుందాం. సృజనాత్మకత. ఆసిఫ్ ఒక ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాడు. తన దుకాణానికి బోర్డు ఎలా తయారు చేసుకున్నాడు? డీలక్సీ ఫ్యాన్సీ స్టోర్స్, సెల్ నెంబర్ 613024-3. మా వద్ద అన్ని రకాల పుస్తకాలు, స్టేషనరీ, టైలరింగ్ మెటీరియల్, ఫ్యాన్సీ వస్తువులు సరసమైన ధరలకే లభించును. ఇలా దుకాణదారుడు దుకాణానికి బోర్డు పెట్టుకున్నాడు. జిరాక్స్ కలదు, డోర్ డెలివరీ చేయబడును, మగ్గం వర్క్స్ నేయబడును, 5 నుండి 10% డిస్కౌంట్ కలదు. ప్రొప్రైటర్ ఆసిఫ్. పై బోర్డును చూశారు కదా. మీ నాన్న బట్టల దుకాణం పెట్టాలనుకున్నారు అనుకుందాం. దానికి బోర్డు ఎలా తయారు చేస్తారు? మీరు బోర్డు తయారు చేయండి. ఒకవేళ వేరే ఏ దుకాణం అయినా పెట్టాలనుకుంటే దానికి సరిపోయే బోర్డును తయారు చేయండి. పిల్లలు, ఇప్పుడు సాధనా పత్రం 9 చెప్పుకుందాం. కింది సంభాషణను పొడిగించండి. కింది సంభాషణను పొడిగించండి. కాలం విలువ తెలిసిన కోయిల ఎలా సంభాషిస్తుంది? కోయిల కూ కూ. పిల్లలు, కూ కూ. కోయిల కూ కూ. కాకి నీ పాట విని పిల్లలు భలేగా పాడుతున్నారు. కోయిల ఏమనుకున్నావు? నా పాట అంత తీయగా ఉంటుంది. నీకు బాగోలేదా? కాకి ఓ, బాగానే ఉంటుంది. వచ్చేది వర్షాకాలం తెలుసా? కోయిల ఓ, తెలుసు. కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? కాకి ఏం సహాయం కావాలో అడుగు మిత్రమా. కోయిల నేను సొంతంగా గూడు కట్టుకోలేనని నీకు తెలుసు కదా. కాకి తెలుసు. అయితే ఇప్పుడు ఏమైంది? కోయిల నేను గుడ్లు పెట్టే సమయం వస్తుంది. నాకొక గూడు కావాలి. కాకి ఓ, అంతేగా మిత్రమా. నువ్వు నా గూడులో గుడ్లు పెట్టుకోవచ్చు. కోయిల నీకు ఇబ్బందిగా ఉంటుందేమో మిత్రమా. కాకి లేదు మిత్రమా. తోటివారికి సహాయం చేయడంలో
నాకు ఆనందం కలుగుతుంది. తర్వాత కింది పేరాలో సరైన చోట పూర్ణ విరామ చిహ్నం, కామా గుర్తులు ఉపయోగించండి. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. రోజు వేల సంఖ్యలో లారీలు, బస్సులు, కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, ఆటోలు నడుస్తున్నాయి. వాహన చోదకులు అజాగ్రత్త వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయింది. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నాన్ని పెడతాం. రోజు వేల సంఖ్యలో లారీలు, బస్సులు, కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, ఆటోలు నడుస్తున్నాయి. పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెడతాం. వాహన చోదకుల అజాగ్రత్త వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం. పిల్లలు, ఇప్పుడు సాధనా పత్రం 10 చెప్పుకుందాం. భాషాంశాలు. కింది వాక్యాలలో సరైన చోట పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్, కామా గుర్తులు ఉంచండి. 1. రాము బడికి వెళ్ళాడు. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెట్టాలి. 2. సంచిలో పెన్సిల్, బాక్స్, స్కేలు ఉన్నాయి. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెట్టాలి. పెన్సిల్, బాక్స్, ఉంచాలి. 3. సత్యవేణి బట్టలు ఉతికింది. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎండలో ఆరబెట్టింది. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెట్టాలి. 4. గౌతమ్ బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నాడు. వెళ్ళి పెట్టాలి. కొన్నాడు దగ్గర ఫుల్ స్టాప్ పూర్ణ విరామ చిహ్నం పెట్టాలి. 5. ఈ బస్సు రామచంద్రాపురం నుండి బయలుదేరి పసలపూడి, చెల్లూరు, వెంటూరు, కురకాళ్ళపల్లి, పామర్రు, అముజూరు, నరజాడ మీదుగా వాకతిప్ప వెళ్తుంది. ఈ బస్సు రామచంద్రాపురం నుండి బయలుదేరి పసలపూడి, చెల్లూరు, వెంటూరు, కుసర్లపల్లి, కురకాళ్ళపల్లి, పామర్రు, అముజూరు, నరజాడ మీదుగా వాకతిప్ప వెళ్తుంది. ఇక్కడ పూర్ణ విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెట్టాలి. తరువాత కింది పేరా చదవండి. ఆ రోజు ఆదివారం. నేను నా మిత్రులు శరత్, రవి, ప్రశాంత్, దుర్గారావులతో కలిసి ఆడుకోవడానికి తోటకు వెళ్ళాను. అక్కడకు మా మామయ్య వచ్చాడు. అతను పూతరేకులు, పప్పు చెక్కలు, చేగోడీలు, అరిసెలు ఇచ్చాడు. మేమంతా అవన్నీ తిన్నాం. పైపేరాలో ఫుల్ స్టాప్, కామా గుర్తుల ముందున్న పదాలు గుర్తించి రాయండి. ఫుల్ స్టాప్ పూర్ణ విరామ చిహ్నానికి ముందు ఉన్న పదాలు: ఆదివారం, వెళ్ళాను, వచ్చాడు, ఇచ్చాడు, తిన్నాము. కామా గుర్తుకు ముందున్న పదాలు: శరత్, రవి, ప్రశాంత్, పూతరేకులు, పప్పు చెక్కలు, చేగోడీలు మొదలైనవి.